శ్రీ దుర్గా వారాహి అమ్మవారి టెంపుల్ నుంచి అయితే మాట్లాడుతున్నానండి. ఎందుకు నేను స్పీచ్ ఇస్తున్నాను అంటే, కారణం ఉంటేనే కదా ఎవరైనా మాట్లాడతాం. కారణం లేకపోతే ఎవరం కూడా మాట్లాడం. ఒకటి, మనం మంచి పని చేస్తే ఒక్కరు కూడా రారు. అదే చెడు పని చేస్తే 100 మంది వచ్చేస్తారు. కానీ నా పరిస్థితి కూడా అదే. కానీ ఆ అమ్మవారి దయ వల్ల ఇప్పుడైతే కొంచెం ప్రజెంట్ బాగానే ఉన్నాను. ఎందుకు అంటే, నేను టెంపుల్ కట్టిన తర్వాత గ్రామం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి తన టెంపుల్ కడుతుందని చెప్పేసి టెంపుల్ అంతా పూర్తయ్యే వరకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు టెంపుల్ అంతా అయిపోయింది, భక్తులు వస్తున్నారు అనేటప్పుడు ఒక్కొక్కరు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు. ఒకటి నాకు తెలియక అడుగుతున్నానండి, ఎవరో ఒకరి గురించి ఒకరు రావడం ఏంటండి? మన నమ్మకం అండి. దేవుడి గుడికి వెళ్ళాలి అంటే 10 మంది చెప్తే కాదు కదా. మనం తెలుసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి మన ఇంట్లో బాగుండాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని మనం టెంపుల్కి వెళ్ళి మనశ్శాంతి గురించి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఇది ఎక్కడ స్వార్థం అండి? నాకు తెలియటం లేదు. అయినా సరే నేను ఎవరిని కూడా సహాయం అడగలే. కొన్ని రోజుల వరకు వాళ్ళంతలో వాళ్ళే ముందుకొచ్చి ఒక 10 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ వరకు ఉంటారు, కొంచెం హెల్ప్ చేశారు అంతే. ఇప్పుడు పూర్తిగా హెల్ప్ చేయలేదు. నేను అమ్మవారి టెంపుల్ కట్టడం, ఓపెనింగ్ అయిపోవడం ఇప్పటికి 9 నెలలు అవుతుందండి. మన వారాహి అమ్మవారి టెంపుల్ అయితే పూర్తి చేసి ఓపెనింగ్ అయిపోయి 9 నెలలు పూర్తవుతున్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నానండి. మళ్ళీ కొంచెం అమ్మవారి గుడి కానీ డెవలప్ అయిందా, ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా వచ్చేస్తారండి. అదేం బుద్ధో అర్థం కావట్లేదు. ఫస్ట్లో ఒక్కరు కూడా హెల్ప్ చేయరు, ఒక్కరు కూడా సాయం చేయరు. ఇదంతా ఎప్పుడు మర్చిపోతారో. మళ్ళీ గుడి ఏమైనా డెవలప్ అయ్యి అమ్మవారి అందరికీ అనుగ్రహం ఇచ్చి అమ్మవారి అందరి కోరికలు తీర్చి అమ్మవారి గుడికి ఒక 100 మంది, రోజుకి 200 మంది గుడికి వచ్చేస్తే అమ్మవారు మంచివాళ్ళ? గుడికి ఎవరు రాకపోతే అమ్మవారు అనుగ్రహం వదా? అమ్మవారు అసలు గుర్తించుకోరు, ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేండి. ఒక అమ్మవారిని పెట్టామంటే గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు అంటే ఆ తల్లి మన అనుగ్రహం ఇస్తేనే మనం కట్టగలం. ఆ అనుగ్రహం ఇవ్వకపోతే మనం ఎవ్వరేమీ చేయలేమండి. ఇదైతే సత్యం. ఎవరేమనుకున్నా సరే నమ్మండి, నమ్మకండి. ఏదైనా సరే మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ముందుకు వచ్చినా ఆగేది లేదు, ఆపద్దు కూడా. మీరు ఎప్పుడు కూడా చెడ్డ పని చేయటం లే, మంచి పని చేస్తున్నారు. అలాంటప్పుడు 100 మంది కాదండి, 1000 మంది వచ్చినా సరే ఆపే రైట్స్ ఎవరికి లేదు. నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా నీ మనస్సాక్షి తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. అలాంటప్పుడు బయట జనాలకు ఎందుకు భయపడాలి? ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ముందుకు వెళ్ళిపోవడమేనండి. ఇది అందరికీ ఏమీ అనుకోవద్దు. నేను మంచి చేశాను కాబట్టి ఆ బాధలన్నీ ఓపికతో సహనంతో ఉన్నాను కాబట్టి ఈరోజు మీకు చెప్పాల్సి వస్తుందండి.